నానా రకాల రచ్చ కొనసాగుతుంది. సో హిడ్మా విషయంలో చాలా క్లారిటీగా కూడా నేను లోతుగా ఆ అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చిన. దాంట్లో కొన్ని ప్రశ్నలు అంతుచిక్కనివిగా ఉన్నాయి, మరికొన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి హిడ్మాకు సంబంధించిన నిన్న జరిగిన కార్యక్రమాన్ని పూర్తిగా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో హిడ్మా దంపతుల అంత్యక్రియలలో గ్రామస్తులు అంటూ చూడొచ్చు, శోక సంద్రమైన పువర్తి అంటూ కూడా చూడొచ్చు. విప్లవ వీరుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు. పొరుగు గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం. 18న హిడ్మా ఆయన భార్య రాజ ఎన్కౌంటర్ అంటూ చూడొచ్చు. పోలీసుల నిర్బంధంలో తిరుపతి రాజారెడ్డి వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏపీ హైకోర్టులో పూర్తి స్థాయిలో హెబీస్ కార్పస్ దాఖలు. ఇక వారిద్దరూ మా వద్ద లేరంటూ పోలీసులు చెప్తున్న అంశానికి సంబంధించి చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే చాలామంది చిక్కీలు అయితే దీంట్లో కొన్ని జరిగినాయి ఏంటి అనేది కూడా నేను చెప్తా. పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురైన మావోయిస్ట్ కమాండర్ హిడ్మా ఆయన భార్య అంత్యక్రియలు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో అశ్రు నయనాల నడమ జరిగాయి. ఈ నెల 18వ తేదీన వారి ఎన్కౌంటర్ అనేది జరిగిన విషయం జరగగా 19వ తేదీ రాత్రి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే హిడ్మాకు సంబంధించి వాళ్ళిద్దరి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామానికి తరలించి వాళ్ళ బంధువులకు అప్పగించారు. సో మొత్తానికి వాళ్ళ గ్రామానికి సంబంధించి పూర్తిగా కూడా కన్నీటి సంద్రంగా మారిపోయింది. వారి యొక్క తల్లి కానీ లేదా వారి బంధువులు కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. గుండెలు బాదుకుంటూ హిడ్మా మృతదేహం వద్ద తడుముతూ తుది వీడుకోలు పలికారు. హిడ్మా తల్లి వారి యొక్క బంధువులు గ్రామస్తులు గుండెలు అవిసేలా కూడా ఏడ్చిన దృశ్యాలు అందరినీ కూడా కంటతడి పెట్టించాయి. ఒకే చితిపై ఉంచి దంపతులకు దహన సంస్కారాలు కూడా పూర్తి చేశారు. హిడ్మా అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి గిరిజనులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. సో హిడ్మా సో హిడ్మాకు సంబంధించి ఏం జరిగింది? హిడ్మాకు సంబంధించి గతంలో 4 అంచెల భద్రత ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒకసారి ఒక ప్రధానమైన ఎపిసోడ్ చూద్దాం. హిడ్మాకు సంబంధించి అసలు ఏం జరిగింది, హిడ్మాకు సంబంధించి జరిగిన ఎపిసోడ్. హిడ్మా ఇక్కడ గనక నివాసము ఇక్కడ గనక ఉంటే తన చుట్టూ భద్రతా బలగాలు 3 అంచెల భద్రత లేదా 4 అంచెల భద్రత అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఈ భద్రతను దాటుకొని హిడ్మా దగ్గరికి రావాలి. ఇది కామన్గా కమాండర్కు సంబంధించి కీలక నేతలందరికీ కూడా కల్పించే భద్రతా వ్యవస్థ. అయితే ఛత్తీస్గఢ్ నుండి మొదలుకొని ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వచ్చారు అంటే ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో అక్కడి ప్రభుత్వ ఒత్తిళ్లను భరించలేకనా లేదా అక్కడ భద్రతా బలగాలకు సంబంధించి పూర్తిగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే వాళ్ళను లొంగిపోవాలని ఇప్పటికే హిడ్మా తల్లికి వచ్చి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి. లొంగిపోవాలని వాళ్ళ తల్లి కూడా చెప్పింది. అయితే వారం రోజులలో అధికారిక ప్రకటన చేస్తా అంటూ హిడ్మా చెప్పిన పరిస్థితి. అయితే ఒక జర్నలిస్టుకు రాసిన సంభాషణ లేఖకు సంబంధించి కూడా బయటకు వచ్చింది అనేది ఒకటి కనబడింది. అయితే హిడ్మాకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా చెప్పాను, లొంగిపోతా కానీ నాకు భద్రత ఎవరు కల్పిస్తారు అనేది భద్రత విషయంలో ఒకటి హిడ్మా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే రెండోది ఏంటి అంటే ఇక్కడ అర్బన్ నక్సలైట్లకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్డింగ్లో పూర్తి స్థాయిలో 18కి పైసలకు మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు భద్రతా బలగాలు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసిన దృశ్యాలు మనం చూసాం. అయితే ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఎలా వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో దాటుకొని హిడ్మా దగ్గరికి వచ్చారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ 9 రకాల ప్రశ్నలు ఉన్నాయండి. ఒకసారి ఇది యావత్తు దేశం కూడా ఆలోచించాల్సిన విషయం. మొదటిది ఏంటిది అంటే హిడ్మాకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం మావోయిస్టులను లొంగిపోవాలని చెప్తుంది. మల్లోజుల వేణుగోపాల్ కానీ చాలామందికి సంబంధించి కొంతమంది ఎన్కౌంటర్ అయినరు, కొంతమందికి లొంగిపోయిన పరిస్థితి కూడా చూస్తాం. వాళ్ళకి ఇప్పటికీ కూడా Y+ భద్రతా నడమ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఇది మొదటి ఎపిసోడ్. ఇక్కడ హిడ్మాకు సంబంధించి హిడ్మా అక్కడి ఒత్తిళ్లను భరించలేక ఆంధ్రప్రదేశ్ అడవులకు వచ్చారా లేదా లొంగిపోతా అని చెప్పి లొంగిపోవడానికి వచ్చారా? రెండోది. ఇక మూడో అంశం ఏంటంటే వీళ్ళు నగరానికి దాదాపుగా ఛత్తీస్గఢ్ నుండి మామిడాలకు సంబంధించిన ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని దాదాపుగా 300 కిలోమీటర్ల నడక ద్వారా వాళ్ళు వచ్చారు. ఈ 300 కిలోమీటర్ల మార్గంలో రకరకాలుగా చర్చలు జరిగాయి అనేది ఒక ఎపిసోడ్. ఈ 3 అంచెల భద్రతా వ్యవస్థలో జరిగిన వీళ్ళందరినీ దాటుకొని పోలీసులు ఎట్లొచ్చిళ్ళు, లేకపోతే హిడ్మాకు సంబంధించిన వాళ్ళ అనుచరులే దీన్ని లీక్ చేసిలా,
లేకపోతే వాళ్ళ టీంకు సంబంధించో లేదా మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు లేదా ఇతరత్ర వాళ్ళు సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను మట్టుబెట్టే ప్రయత్నం చేశారా? లేదా హిడ్మా దంపతులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ లొంగిపోవడానికి వచ్చి లొంగిపోయిన తర్వాత వాళ్ళని చంపేశారా? బూటకపు ఎన్కౌంటర్ జరిగిందా? లేదా పోలీసులు చెప్తున్న దానికి ప్రభుత్వం చెప్తున్న దానికి లేదా హిడ్మా వైపు వాళ్ళ యొక్క టీం చెప్తున్న దానికి లేదా ఇటు వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉన్న కొంతమంది జర్నలిస్టులు చెప్తున్న దానికి ఎక్కడా కూడా సింక్ అవుతలేదు. అసలు వీళ్ళు చెప్పే దేనికి సంబంధం లేకుండా పోయిన పరిస్థితి. సో మొత్తానికి హిడ్మా దంపతులను అయితే మట్టుబెట్టారు. దీంట్లో సహజంగా 6 కొంతమంది మాత్రమే ఎన్కౌంటర్ చేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసారు. దాంట్లో రాజారెడ్డి ఉన్నారు, రకరకాలుగా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా తెర మీదకి రాకుండా పూర్తి స్థాయిలో కూడా మా దగ్గర లేరు అంటూ చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని ఇటు పోలీసులు సేకరిస్తున్నారని ఇటు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క సానుభూతి పరులైన చాలామంది కూడా వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొంతమంది ఎక్కడ అనే ఆచూకీ కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి మనం గతంలో చెప్పినట్టుగానే ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందే, ప్రజా పోరాటాలు అనేది ఇక్కడ అవసరం అన్నట్టుగానే చాలా సందర్భాలలో కూడా జరిగిన విషయాన్ని కూడా మనం చూసాం. సో మొత్తానికి హిడ్మా దంపతులను మాత్రమే టార్గెట్ చేసిర్రు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఎట్లా